టీజీపీఎస్సీ ఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి డైట్ లెక్చరర్ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు డైట్ లెక్చరర్కి సంబంధించి వేరియస్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలిజిబిలిటీ విషయంలో ఉన్న డిఫరెంట్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, మీరు మొబైల్ ద్వారా డైట్ లెక్చరర్స్కి అప్లై చేయాలి అనుకుంటే సో మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ ముజిల్లో కానీ ఓపెన్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా ఫస్ట్ త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క డెస్క్టాప్ సైట్ అనేది మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మేము చూపిస్తున్న విధంగా మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు త్రూ మొబైల్ ద్వారా మీరు డైట్ లెక్చరర్స్ కానీ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసే ప్రతి నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు. సో లేదా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్లయితే మేము కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడంతో పాటు మీకు అప్లికేషన్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో డైట్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అప్లై చేయాలి అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనం స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది సీనియర్ డైట్ లెక్చర్స్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. డైట్ లెక్చరర్స్కి ఎవరు ఎలిజిబుల్ అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎస్పెషల్లీ మీరు డైట్ లెక్చరర్స్కి అప్లై చేయాలి అంటే సో ఏదైనా ఒక సబ్జెక్ట్లో పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ టైం మీకు ఎంఎడ్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నట్లయితే మీరు డిఫరెంట్ పోస్టులలో బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీని బట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. పీజీ ప్లస్ ఎంఎడ్ ఉన్న ప్రతి క్యాండిడేట్స్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనం డైట్ లెక్చర్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ట్యాబ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ లెక్చరర్స్ డైట్ అంటూ లెక్చరర్స్ ఇన్ డైట్ అంటూ ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు నోటిఫికేషన్ వచ్చేసి 18th June 2026 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ డేట్ వరకు మీరు పీజీ అండ్ ఎంఎడ్ అనేది పాస్ అయ్యి ఉండాలి. విత్ 50% ఆర్ 55% మార్క్స్ తోటి పాస్ అయినట్టయితే ఈ నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ అవుతారు. సార్ ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాము, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, మేము అప్లై చేసుకోవచ్చు అని సో మెనీ డౌట్స్ అడుగుతారు. సో అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా మీరు అప్లై చేయాలి అంటే పీజీ కంప్లీట్ అయ్యి ఉండాలి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంకి. అండ్ సేమ్ టైం మీరు ఎంఈడి కూడా కంప్లీట్ చేసి ఉండాలి. 2 క్వాలిఫికేషన్స్ ఆర్ మోర్ క్వాలిఫికేషన్స్ మీకు ఉంటే ఈ నోటిఫికేషన్ అయితే మీకోసం అని చెప్పొచ్చు. అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ ఐడి అయితే అడుగుతారు. టీఎస్పీఎస్సీ ఐడి అంటే ఏం లేదు. సో మీరు ఫస్ట్ టైం ఈ యొక్క టీఎస్పీఎస్సీ జాబ్కి అప్లై చేస్తున్నట్లయితే మీరు 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లో మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేసి మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చి ఫైనల్ సబ్మిట్ చేస్తే మనకు 1 టైం రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. వన్స్ జనరేట్ అయితే దాంట్లో మనకు టీఎస్పీఎస్సీ ఐడి అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క టీఎస్పీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఐడి ఏదైతే ఉంటుందో ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ మీరు ఐడి ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోమంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఈ విధంగా క్యాప్చా ఉంటుంది. క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో మీకు సంబంధించిన టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, మీకు టీఎస్పీఎస్సీ ఐడి తెలీదు అనుకుంటే సో మీకు సంబంధించిన టీజీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ ఐడి ఏ విధంగా రికవరీ చేయాలనేది ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఐడి రికవరీ చేసుకోవచ్చు. ఐడి రికవరీ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. వన్స్ మనకు సంబంధించిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి డైట్ లెక్చరర్స్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీ డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా వెరిఫై చేసుకోవాలి. సో మనకు అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అనేది బేస్డ్ ఆన్ ఓటీఆర్ బట్ అయితే ఉంటుంది. కాబట్టి ఓటీఆర్లో మీరు ఏ విధంగా అయితే ఇచ్చారో మీ క్వాలిఫికేషన్స్ అన్ని బై డిఫాల్ట్గా అయితే ఇందులో డిస్ప్లే అవుతాయి. జస్ట్ మీకు సెలెక్షన్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి క్వైరీ చేసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అనగా 24th June 2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 29th July 2026 అయితే లాస్ట్ డేట్. ఎవరైతే పీజీ అండ్ ఎంఎడ్ కంప్లీట్ చేసుకునే క్యాండిడేట్స్ ఉన్నారో సో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్లో మీరు టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. మీరు నోటిఫికేషన్ రీడ్ చేశారా లేదా అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. దట్ ఈస్ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకోవాలి. వన్స్ మనం టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మనకు ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే ఆప్షన్ దేనికోసం అంటే ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియాకి సంబంధించిన ఏ క్యాండిడేట్స్ అయినా మీరు ఇండియన్ సిటిజన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు ఆఫ్టర్ అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ విషయంలో. సార్ నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని, కర్ణాటక స్టూడెంట్స్ని లేదా అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని. ఎస్, అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే కాదు, వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ మీకు పీజీ అండ్ ఎంఎడ్ క్వాలిఫికేషన్స్ అనేది 18th June 2026 వరకు కంప్లీట్ అయ్యి ఉంటే విత్ రిక్వైర్డ్ పర్సెంటేజ్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి డీటెయిల్స్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది అప్లికేషన్ ప్రకారం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బై డిఫాల్ట్గా ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే ఉంటుంది. మీకు సంబంధించిన టీజీపీఎస్సీ ఐడి అనేది, తర్వాత మీకు సంబంధించిన సర్టిఫికేట్ ప్రకారం నేమ్, మీ యొక్క అప్లికేషన్ సంబంధించిన ఫోటో, సిగ్నేచర్, ఓటీఆర్ లాస్ట్ టైం ఎప్పుడు అప్డేట్ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. సో ఓటీఆర్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా లైక్ క్యాండిడేట్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో కానీ ఫస్ట్ మీరు ఓటీఆర్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ అప్డేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి.
సో మీరు ఫ్రెష్గా ఓటీఆర్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా లేదా ఆల్రెడీ క్రియేట్ చేసిన ఓటీఆర్ని ఎడిట్ చేసుకోవాలనుకున్నా మీ డీటెయిల్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ మీకు ఎడిట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్కి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే. సో లైక్ మీరు బిలాంగింగ్స్ టూకి సంబంధించి కానీ ఫాదర్ నేము, మదర్ నేము, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఆల్ థింగ్స్ అయితే ఉంటాయి. ఈ థింగ్స్ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ డిస్ప్లే అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ జెండర్ కానీ, మీ రిలీజన్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ అండ్ మీకు సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్స్ కానీ అన్ని సర్టిఫికేట్స్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క ఓటీఆర్ ప్రకారమే రావడం జరుగుతుంది. ఓటీఆర్లో ఎలా ఉంటే అలా అయితే రావడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఏ స్కూల్లో చదివారు, అది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, స్కూల్ నేమ్ ఏంటి, ఏ పీరియడ్లో చదివారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి మీరు తెలంగాణకు లోకల్ అండ్ నాన్ లోకల్ అనే వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు నల్గొండలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో నేను నల్గొండ డిస్ట్రిక్ట్కి లోకల్ అవుతాను. అంటే మీరు మల్టీ జోన్ 1కి లోకల్, మల్టీ జోన్ 2కి లోకల్ అనేది దీన్ని బట్టి అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తుంది వచ్చేసి నాగర్ కర్నూలుకి సంబంధించిన క్యాండిడేట్ అప్లికేషన్ చేస్తున్నాం మనము. సో దీంట్లో ఈ క్యాండిడేట్ వచ్చేసి నాగర్ కర్నూలుకి లోకల్ అవుతారు, విచ్ మీన్స్ మల్టీ జోన్ 2కి తను లోకల్ కావడం జరుగుతుంది. మల్టీ జోన్ 2లో ఉన్న పోస్టులకు తను ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆఫ్టర్ దట్ మనకు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి మొత్తం స్పెషలైజేషన్స్ కూడా మీకు మీ యొక్క ఓటీఆర్ని బట్టే రావడం జరుగుతుంది. ఓటీఆర్లో ఎలా ఉంటే అలా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు కమ్యూనికేషన్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. డిస్ట్రిక్ట్స్ అనేది మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే లోకల్ అవుతారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మేము యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం నాగర్ కర్నూలుకి లోకల్. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే లోకల్ అవుతారో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం సెలెక్ట్ చేసుకోగానే మనకు సంబంధించిన డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు పోస్టులు అనేది 2 మీడియంస్లో అయితే రిలీజ్ చేశారు. ఒకటి తెలుగు మీడియం వారి కోసం, ఒకటి ఉర్దూ మీడియం వారి కోసం. ఉర్దూ మీడియం ఉన్నట్టయితే ఉర్దూ మీడియం సంబంధించిన ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. తెలుగు మీడియం ఉంటే తెలుగు మీడియం సంబంధించిన ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటంటే యూ హ్యావ్ స్టడీడ్ ఎస్ఎస్సీ ఆర్ ఇంటర్మీడియట్ డిగ్రీ విత్ ఈక్వాలిటీ ఇన్ ఉర్దూ మీడియం అని అయితే అడిగారు. సో ఒకవేళ మీకు 10th క్లాస్లో కానీ, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ ఉర్దూ మీడియం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కానీ లేదా మీరు ఉర్దూ మీడియం చేసినట్లయితే మీరు ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎస్ ఆప్షన్ ఇస్తే దానికి సంబంధించిన పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఉర్దూ మీడియం లెవెల్ పోస్టులు కూడా మనకి ఎనేబుల్ అవుతాయి. డౌన్లో వచ్చేసి ఉర్దూ మీడియం సంబంధించిన పోస్టులు కూడా ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో పోస్ట్ 3 and 4కి సంబంధించి ఉర్దూ మీడియంలో అయితే ఇవ్వడం జరిగింది. అలా మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు. బట్ మాకు వచ్చేసి ఇక్కడ ఇంటర్లో కానీ, 10thలో కానీ, డిగ్రీలో కానీ ఉర్దూ అయితే లేదు, ఉర్దూ మీడియం అయితే లేదు. కాబట్టి మేము నో ఆప్షన్ క్లిక్ చేసాం. సేమ్ టైం ఇక్కడ డూ యూ హ్యావ్ ఫస్ట్ స్టడీస్ పార్ట్ 1 లాంగ్వేజ్ సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్ ఉర్దూ అని ఇచ్చారు. చదివితే ఎస్ ఇవ్వండి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డూ యూ హ్యావ్ పాస్ట్ స్టడీస్ ఐదర్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వాలెంట్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీకి సంబంధించిన ఎగ్జామినేషన్ తెలుగు మీడియం అన్నారు. సో మేము ఎస్ అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విధంగా మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇఫ్ నో అని ఆప్షన్ ఇచ్చినట్టయితే మళ్ళీ నెక్స్ట్ మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సంబంధించి. తర్వాత సో ఇక్కడ మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ కూడా నేను క్లారిటీ ఇస్తాను. మీరు ఆ వీడియో చూడకపోయినా ఇక్కడ మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. బట్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో అయితే చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటంటే పోస్ట్ 1 అయితే ఉంది. పోస్ట్ కోడ్ 1కి వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఇది సీనియర్ లెక్చరర్స్ అనేది చెప్పొచ్చు. సీనియర్ లెక్చరర్స్కి అప్లై చేయాలి అంటే మీకు పీజీ అనేది ఉండాలి ఏదైనా ఒక సబ్జెక్ట్లో. సేమ్ టైం ఏంటంటే ఎంఎడ్ అనేది కూడా కంప్లీట్ చేసి ఉండాలి. పీజీ అండ్ ఎంఎడ్ అనేది విత్ రిక్వైర్డ్ పర్సన్స్ తోటి కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే పోస్ట్ కోడ్ 1కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు టోటల్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. ఎలిజిబిలిటీ కూడా డౌన్లో అయితే ఇస్తారు. నేను దీనికి ఎలిజిబుల్ కాబట్టి టిక్ మార్క్ చేసుకుంటున్నాను. పీజీ కంప్లీట్ అయింది, ఎంఎడ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ పోస్ట్ 2 అయితే ఉంది, లెక్చరర్స్ ఇన్ సర్వీసింగ్ ట్రైనింగ్ టీచర్ సంబంధించి. దీనికి కూడా నేను ఎలిజిబుల్ అవుతాను. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ సేమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పీజీ ఉండాలి, ఎంఎడ్ అనేది ఉండాలి. దీనికి కూడా పీజీ అండ్ ఎంఎడ్ అనేది పాస్ అయ్యి ఉన్నట్లయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ కూడా పీజీ అండ్ ఎంఎడ్ ఉన్నట్లయితే పాస్ కావడం జరుగుతుంది. పోస్ట్ కోడ్ 1కి, పోస్ట్ కోడ్ 2కి. అండ్ పోస్ట్ కోడ్ 3 వచ్చేసి లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే మీకు ఫిలాసఫీ కానీ, సైకాలజీ కానీ, సోషియాలజీ కానీ, సో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, ఎంఎడ్ కంప్లీట్ చేసి ఉంటే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు నేను అప్లికేషన్ చేసే క్యాండిడేట్కి సోషియాలజీ అయితే ఉంది కాబట్టి దీనికి కూడా తను ఎలిజిబుల్ అవుతారు. సో పోస్ట్ 3 అయితే నేను పెట్టడం జరిగింది. తర్వాత పోస్ట్ 5 వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ కానీ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో ఆ లాంగ్వేజెస్ ఆర్ సబ్జెక్ట్స్ దానికి సంబంధించిన ఈక్వాలెంట్ పీజీ అండ్ ఎంఎడ్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎంఏ ఇంగ్లీష్ ఆర్ ఈక్వాలెంట్ కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ టైం ఎంఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్టు ఆ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. క్యాండిడేట్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ చేయలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు. కాబట్టి దీంట్లో మేము టిక్ మార్క్ చేయట్లేము. ఇఫ్ ఎలిజిబుల్ అనేది టిక్ మార్క్ చేసుకోవాలి. తర్వాత తను తెలుగు కూడా చేయడం జరిగింది, ఎంఏ తెలుగు. సో ఎంఏ తెలుగు సంబంధించి నేను ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇఫ్ మీరు ఎంఏ తెలుగు చేసి ఎంఎడ్ చేసినట్టయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత లెక్చర్ ఇన్ మ్యాథ్స్ అనేది ఉంది. సో మీరు పీజీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసి ఉండి లేదా ఈక్వాలెంట్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినట్టయితే సో దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు విత్ ఎంఎడ్ తోటి. సో మీకు పీజీ మ్యాథమెటిక్స్ ఉండి ఈక్వాలెంట్ డిగ్రీ ఎంఎడ్ ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అదర్వైజ్ నో ఆప్షన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మాకు పీజీలో మ్యాథమెటిక్స్ లేదు కాబట్టి దీనికి మేము ఎలిజిబుల్ కాదు, ఆర్ ఈక్వాలెంట్ డిగ్రీ లేదు కాబట్టి. తర్వాత లెక్చర్ ఇన్ సైన్స్కి సంబంధించి కూడా సైన్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్లో మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. లైక్ మనకు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, లేదా జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్లో మీరు పీజీ చేసి ఉండాలి. ఎగ్జాంపుల్కి చెప్పడం జరిగింది. ఈక్వాలిటీ సబ్జెక్ట్స్ ఆల్రెడీ నేను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది మనకు లెక్చరర్ 10కి మీరు సైన్స్ స్టూడెంట్స్ అయినట్టయితే సైన్స్లో పీజీ చేసి ఉండి ఎంఎడ్ కంప్లీట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత లెక్చర్ ఇన్ సోషల్ స్టడీస్ అయితే ఉంది. లెక్చర్ ఇన్ సోషల్ స్టడీస్కి వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే సోషల్ సైన్స్కి సంబంధించిన
మెయిన్ ఈక్వాలెంట్ సబ్జెక్ట్స్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, జాగ్రఫీ కానీ ఆ సబ్జెక్ట్లో మీరు పీజీ కంప్లీట్ చేస్తుంటే సేమ్ టైం ఎంఎడ్ కంప్లీట్ చేస్తుంటే ఎలిజిబుల్ అవుతారు. ఈ క్యాండిడేట్ వచ్చేసి సోషల్ స్టడీస్ సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే చేయలేదు, నాట్ ఎలిజిబుల్. తర్వాత ఫిలాసఫీ ఉంది. ఇఫ్ మీరు ఎంఏ ఫిలాసఫీ అనేది కంప్లీట్ చేస్తుండి ఆర్ ఈక్వాలెంట్ మాస్టర్ డిగ్రీ అనేది ఫిలాసఫీలో కంప్లీట్ చేస్తుండి తర్వాత ఎంఎడ్ ఉన్నట్టయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు. క్యాండిడేట్ అనేది ఇది చేయలేదు, సో మేము ఆప్షన్ ఇవ్వట్లేము. తర్వాత సైకాలజీ లెక్చరర్. సో మీరు సైకాలజీ లెక్చరర్ అవ్వాలి అంటే సైకాలజీలో పీజీ అయి ఉండాలి, ఈక్వాలెంట్ డిగ్రీ అండ్ ఎంఎడ్ అయి ఉండాలి, అప్పుడు ఎలిజిబుల్ అవుతారు. సో తను కూడా ఇది చేయలేదు కాబట్టి మేము ఆప్షన్ ఇవ్వట్లేము. తర్వాత స్టాటిస్టిక్స్లో పీజీ కానీ, మ్యాథమెటిక్స్లో పీజీ కానీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఒకసారి అయితే ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా రీడ్ చేసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. సో లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ సబ్జెక్ట్ని బట్టి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లెక్చర్ ఇన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్. సో ఇది పీజీలో వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్లో చేసి ఉండాలి, చేసిన క్యాండిడేట్స్ విత్ ఎంఎడ్ ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే లెక్చర్ ఇన్ టెక్నాలజీ వచ్చేసి ఏంటంటే ఎంఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ టైం మీరు ఎలక్ట్రానిక్లో కానీ, ఫిజిక్స్లో కానీ సో పీజీ అనేది కంప్లీట్ చేస్తుంటే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ 9 వచ్చేసి ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనమాట. దీనికి జస్ట్ ఎంపెడ్ ఉంటే సరిపోతుంది, ఎంఎడ్ అనేది అవసరం లేదు, ఎటువంటి పీజీలు అవసరం లేదు. మీకు ఎంపెడ్ కనుక ఉన్నట్టయితే ఇది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా అయితే దేనికి ఎలిజిబుల్ అవుతారంటే పోస్ట్ కోడ్ 1కి ఎలిజిబుల్ అవుతారు, ఎంఎడ్ ఉంది, పీజీ ఉంది. తర్వాత పోస్ట్ కోడ్ 2కి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎంఎడ్ అండ్ పీజీ ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా. లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ మాత్రం ఖచ్చితంగా ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ లాంటివి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ మాత్రం ఎంఎడ్ ఉండాలి, ఇంగ్లీష్ పీజీ ఉండాలి. తర్వాత లెక్చరర్ ఇన్ తెలుగు అయితే సో ఎంఎడ్ ఉండాలి అండ్ ఎంఏ తెలుగు ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. మ్యాథమెటిక్స్ అయితేనేమో పీజీ మ్యాథ్స్ ఉండాలి, తర్వాత ఎంఎడ్ ఉండాలి. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీకు ఉంటే ఎలిజిబుల్ అవుతారు. అండ్ దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా కింద ఇచ్చారు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. సో వీడియో మేబీ కొంత లెంతీ అవ్వ ఉండొచ్చు, ప్రతి టాపిక్ గురించి ఎలాబరేట్ చేస్తున్నాం కాబట్టి. సో మీకు కావాల్సిన పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి టాపిక్ వచ్చే వరకు స్కిప్ చేస్తూ వీడియో చూడొచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పోస్ట్ కోడ్ 1కి సంబంధించి మీకు ఇక్కడ టైటిల్ ఇస్తారు, పోస్ట్ కోడ్ 1 ఏంటి అనేది. సో పోస్ట్ కోడ్ 1కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, సేమ్ టైం ఏంటంటే ఎంఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి, అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో మాకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి మేము వచ్చేసి ఏంటంటే ఎంఏ సోషియాలజీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము, సో పీజీ అనేది. తర్వాత మాకు ఎంఎడ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి ఎంఎడ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ పోస్ట్ కోడ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బై డిఫాల్ట్గా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రెగ్యులర్ కంప్లీట్ చేశారా, ఎలా కంప్లీట్ చేశారా అనే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఈ థింగ్స్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి. సో ఇక్కడ క్యాండిడేట్ అనేవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ పాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ స్టడీనా డిస్టెన్స్ స్టడీనా అడుగుతుంది. సో అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ అనేది ఇవ్వాలి. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఎంత పర్సెంటేజ్ అయితే వచ్చిందో ఆ పర్సెంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో క్యాండిడేట్కి 69% అయితే రావడం జరిగింది, 69 అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత పీజీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ పీజీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మేము అప్లై చేస్తున్న సబ్జెక్ట్ ఏంటి అంటే ఇక్కడ సోషియాలజీ ద్వారా అప్లై చేస్తున్నాం కాబట్టి సోషియాలజీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మేము డైరెక్ట్గా సోషియాలజీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో దీంట్లో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇచ్చారు, ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి మాది సోషియాలజీ ద్వారా పీజీ కంప్లీట్ అవ్వడం జరిగింది. తర్వాత మాస్టర్ డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడిగారు. మాస్టర్ డిగ్రీ అనేది మీరు ఎలా కంప్లీట్ చేశారని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. రెగ్యులర్లో చేశారా, ఓపెన్లో చేశారా అంటుంది. సో క్యాండిడేట్ వచ్చేసి రెగ్యులర్లో చేశారు, రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకున్నాము. పర్సెంటేజ్ అడుగుతుంది, పర్సెంటేజ్ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు ఎంత పర్సెంటేజ్ అయితే రావడం జరిగిందో ఆ పర్సెంటేజ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాండిడేట్కి వచ్చేసి 74, CGPAలో అయితే 7.4 అయితే ఉంది. మేము డైరెక్ట్గా 74 అని తీసుకుంటున్నాము. బట్ మీరు జెన్యున్గా మీకు సంబంధించిన పర్సెంటేజ్ చేయాలి అంటే సో ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. CGPAని పర్సెంటేజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని చూసిన క్లారిటీ వస్తుంది. లేదా 7.4 అనేది మీకు CGPA వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఇంటూ 9.5 అయితే చేయాలి. ఇంటూ 9.5 చేస్తే మీకు CGPA నుంచి పర్సెంటేజ్ ఎంత వచ్చిందని తెలుస్తుంది. జస్ట్ మనకు 70% అయితే రావడం జరుగుతుంది. సో మీరు కన్వర్ట్ చేసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి కన్వర్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా CGPA కూడా ఇవ్వచ్చు, దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ఇక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ సంబంధించి పోస్ట్ 2 కోర్స్ కూడా మేము అప్లై చేసాం కాబట్టి పోస్ట్ 2కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎనీ పీజీ అయిపోయి ఉండాలి. పీజీ ఇక్కడ మెన్షన్ చేశారు మనకు క్లియర్గా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఆ సబ్జెక్ట్స్లో మీరు ఏదో ఒకటి కంప్లీట్ చేసినట్టయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈక్వాలెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే తెలుగు ద్వారా అయితే అప్లై చేస్తున్నాం. దీనికి తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం, పీజీ తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ సెలెక్ట్ క్వాలిఫికేషన్స్ అంటారు. మీ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేయాలి. మాది వచ్చేసి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి అలా ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇస్తారు, మీరు పీజీ ఏ విధంగా కంప్లీట్ చేశారనే ఇన్ఫర్మేషన్. సో క్యాండిడేట్ అనేవారు వచ్చేసి పీజీ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ నుంచి చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ బై డిఫాల్ట్గా ఎందుకు రావడం జరుగుతుందంటే ఇది ఓటీఆర్లో మేము ఇవ్వడం జరిగింది. ఓటీఆర్లో ఎలా ఉంటుందో అలా రావడం జరుగుతుంది. సో ఇది రెగ్యులర్ డిస్టెన్స్ అంటారు, రెగ్యులర్ అయితే రెగ్యులర్, డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ ఇవ్వాలి. మాది వచ్చేసి డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఇచ్చాం. అండ్ ఆఫ్టర్ దట్ పర్సెంటేజ్ ఎంటర్ చేయమంటారు. మీ పర్సెంటేజ్ ఎంత అయితే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. సో బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన
సంబంధించిన పీజీ ప్రకారం పర్సెంటేజ్ అయితే ఇవ్వాలి. సో మాకు సంబంధించిన పర్సెంటేజ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాము. అండ్ తర్వాత సబ్జెక్ట్ ఇవ్వమంటారు. మీరు పీజీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేయాలి. మేము ఇక్కడ తెలుగు కాబట్టి తెలుగు అనేది అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఈ విధంగా ఇచ్చేసేయాలి. సో ఇప్పుడు 2 పోస్టులకు అయితే అప్లికేషన్ కంప్లీట్ కావడం జరిగింది. అండ్ తర్వాత మాస్టర్ ఆఫ్ డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతుంది. మీకు ఎంతైతే రావడం జరిగిందో అది ఇవ్వాలి. సో ఇక్కడ మాది రెగ్యులర్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ పర్సెంటేజ్ వచ్చేసి 74% కింద అయితే తీసుకుంటున్నాము. పర్సెంటేజ్ CGPA అని పర్సెంటేజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అనేది లెక్చర్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. లెక్చర్ ఇన్ ఎడ్యుకేషన్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఫిలాసఫీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, సైకాలజీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అండ్ సోషియాలజీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు విత్ 50% మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది UGC నామ్స్ ప్రకారం. సో ఇక్కడ క్యాండిడేట్ సోషియాలజీ కంప్లీట్ చేశారు. సోషియాలజీ అనేది సెలెక్ట్ చేశాము. తర్వాత MA డిగ్రీ ఇచ్చారు. సో క్యాండిడేట్ అనేవారు MA డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు. MA డిగ్రీ ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ మళ్ళీ సేమ్ మీరు ఎన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయో అన్ని క్వాలిఫికేషన్స్ సేమ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి క్యాండిడేట్ 69 రావడం జరిగింది. డిస్టెన్స్లో చేయడం జరిగింది. అండ్ సబ్జెక్ట్ వచ్చేసి సోషియాలజీ అయితే కంప్లీట్ కావడం జరిగింది. దీంట్లో సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఆంథ్రోపాలజీ, చైల్డ్ సైకాలజీ, కౌన్సిలింగ్ అంటూ, డెమోగ్రఫీ అంటూ, ఫిలాసఫీ అంటూ, ఇలా డిఫరెంట్ ఇచ్చారు. మీరు ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సోషియాలజీ. సో సోషియాలజీ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సో తర్వాత మనకు MAకి సంబంధించి కూడా అడుగుతున్నారు కాబట్టి MA రెగ్యులర్లో అయిపోయింది. అండ్ తర్వాత పర్సెంటేజ్ వచ్చేసి 7.4 కావడం అనేది జరిగింది. 74 అని అయితే ఇస్తున్నాము. తర్వాత తెలుగు లెక్చరర్ సంబంధించిన ఆప్షన్ అయితే అడిగారు. మీ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. MA తెలుగు అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. తర్వాత MA ఎడ్యుకేషన్ అయితే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో BEdలో వన్ ఆఫ్ ది మెథడాలజీ కూడా మీకు తెలుగు ఉండాలి. సో దానికి సంబంధించి ఇక్కడ డిగ్రీ స్టడీడ్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. BSc BJC అండ్ B.Ed మెథడాలజీ కూడా తెలుగు అయితే ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే MA కంప్లీట్ అయ్యి ఉండాలి, B.Ed కంప్లీట్ అయ్యి ఉండాలి, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి, డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ తెలుగు ఉండాలి, అండ్ B.Edలో కూడా వన్ ఆఫ్ ది మెథడాలజీ తెలుగు అయితే ఉంటే ఎలిజిబుల్ అవుతారు. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో తెలుగు లెక్చరర్కి ఎవరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ పీజీ తెలుగు ఉండాలి, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, అండ్ B.Edలో వన్ ఆఫ్ ది మెథడాలజీ కూడా తెలుగు ఉండాలి. అలాంటి క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ B.Edలో వన్ ఆఫ్ ది మెథడాలజీ కానీ మీరు ఇంగ్లీష్ తీసుకొని ఉండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డైట్ లెక్చరర్స్లో తెలుగు అప్లై చేస్తానంటే ఛాన్స్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మీరు B.Edలో వన్ ఆఫ్ ది మెథడాలజీ తెలుగు తీసుకొని ఉండాలి. తర్వాత మనకి ఇక్కడ MA తెలుగు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి బై డిఫాల్ట్గా. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. MA తెలుగు సంబంధించి 69% అయితే ఉంది క్యాండిడేట్కి. డిస్టెన్స్లో చేయడం జరిగింది. అండ్ ఇక్కడ తెలుగు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు. మాస్టర్ డిగ్రీ ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మాస్టర్ డిగ్రీ రెగ్యులర్లో కంప్లీట్ కావడం జరిగింది. అండ్ తర్వాత పర్సెంటేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి 7.4 అయితే ఉంటుంది. 7.4 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ BSc BJC సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రెగ్యులర్ సంబంధించి అయితే ఉంది. దీంట్లో బై డిఫాల్ట్గా మనం ఇచ్చిన పర్సెంటేజ్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ తర్వాత మనకు క్వాలిఫైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో B.Ed డిగ్రీ BJC డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ సైన్స్ లెక్చర్ సంబంధించారు. సైన్స్ లెక్చరర్ సంబంధించి అంటే మీరు ఖచ్చితంగా సైన్స్ డిగ్రీ అనేది మాస్టర్లో కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. MSc జువాలజీ అయితే క్యాండిడేట్ కంప్లీట్ చేయడం జరిగింది. సో MSc జువాలజీ సంబంధించిన మాస్టర్ డిగ్రీ సెలెక్ట్ చేసాము. అండ్ తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ MAd మాస్టర్ ఆఫ్ డిగ్రీ అనేది MAd కాబట్టి MAd ఇవ్వడం జరిగింది. ఫిజికల్ సైన్స్ ఆర్ బయాలజికల్ సైన్స్ ఉండాలి. క్యాండిడేట్ బయాలజికల్ సైన్స్లో B.Ed చేయడం జరిగింది కాబట్టి సెకండ్ మెథడ్ వచ్చేసి బయాలజికల్ సైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ మీరు ఫిజికల్ సైన్స్ చేసినా బయాలజికల్ సైన్స్ చేసినా ఎలిజిబుల్ అవుతారు ఈ పోస్ట్కి అయితే B.Edలో. తర్వాత మనకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక మనం చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి రెగ్యులర్లోనే కాకతీయ యూనివర్సిటీలో కంప్లీట్ కావడం జరిగింది. సో ఇక్కడ పర్సెంటేజ్ ఇవ్వమంటున్నారు. సో పర్సెంటేజ్ వచ్చేసి 68% అయితే ఉంది. అండ్ తర్వాత సబ్జెక్ట్ అయితే ఇవ్వమంటున్నారు. మనకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు పీజీ ఏ సబ్జెక్ట్లో అయితే కంప్లీట్ చేశారో ఆ సబ్జెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ వచ్చేసి జువాలజీలో కంప్లీట్ చేయడం జరిగింది. జువాలజీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మాస్టర్ డిగ్రీ డీటెయిల్స్ అడుగుతున్నారు. దీంట్లో రెగ్యులర్ అయితే రెగ్యులర్, డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ ఇవ్వాలి. మాది వచ్చేసి డిస్టెన్స్లో కంప్లీట్ అయింది. రెగ్యులర్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. రెగ్యులర్ అయితే ఇచ్చాము. మాస్టర్ డిగ్రీ అనేది 74% తోటి కంప్లీట్ అవ్వడం జరిగింది. తర్వాత BSc BJC రెగ్యులర్ ఓపెన్ అని అంటారు. రెగ్యులర్ అయితే రెగ్యులర్ అది ఇవ్వాలి. తర్వాత SSC డీటెయిల్స్ బై డిఫాల్ట్గా వస్తాయి. మీకు సంబంధించిన OTRని బట్టి. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ బై డిఫాల్ట్గా వస్తాయి. మీకు సంబంధించిన OTRని బట్టి అవి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా బై డిఫాల్ట్గా వస్తాయి. కాకపోతే ఇక్కడ ప్రతి దానికి మనకు ప్రివ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ప్రివ్యూ ఒకసారి క్లిక్ చేసి వెరిఫై చేసుకోవాలి. కొన్నిసార్లు డీటెయిల్స్ అనేది జిగ్జాగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ ఒకవేళ ప్రివ్యూ రాంగ్ ఉన్నా కూడా మనం చేయడానికి అయితే ఆప్షన్ లేదు. ఎందుకంటే OTRలో ఎలా ఉంటే అలా రావడం జరుగుతుంది. ఒకసారి మీరు OTR అనేది వెరిఫై చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా OTR వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్రిమినల్ క్రైమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇఫ్ కేసెస్ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. బట్ ఎస్ ఆప్షన్ ఇచ్చినట్టయితే మనం ఈ పోస్ట్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎటువంటి కేసెస్ ఉన్నాయని అడుగుతుంది కాబట్టి నో ఆప్షన్ ఇవ్వాలి. ఇఫ్ మీ కేసు ఏంటి అనేది ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ రిలవెంట్ అథారిటీస్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో నాకు వచ్చేసి ఎటువంటి కేసెస్ లేవు. నో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ మీ యొక్క సిచువేషన్ బట్టి ఎస్ఆర్ నో ఆప్షన్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్స్ అంటే ఏం లేదు. సో మీరు ఏ పోస్ట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, ఏ పోస్ట్కి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, లేదా ఏ జోన్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, ఏ జోన్కి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు అని మీరు డీటెయిల్గా అయితే ఇక్కడ
ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు నోటిఫికేషన్ వచ్చేసి 86 పోస్టులకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సీనియర్ లెక్చర్ ఉంది, లెక్చరర్ ఉంది, తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన లెక్చర్ ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్. హిందీ లేదు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ సంబంధించి మీరు బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీని బట్టి, బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ బట్టి ప్రియారిటీ అయితే ఇవ్వాలి. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నోటిఫికేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు మీ ఆర్డర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు మల్టీ జోన్ 1కి సంబంధించిన వాళ్ళైతేనేమో ఫస్ట్ ప్రియారిటీ ఆల్ పోస్టులకు మల్టీ జోన్ 1కి ఇవ్వాలి. ఒకవేళ మల్టీ జోన్ 2కి సంబంధించిన వాళ్ళైతేనేమో మొత్తం ప్రియారిటీ అనేది మల్టీ జోన్ 2కి ఇవ్వాలి. సార్ మేము నాన్ లోకల్ సార్ అంటే నాన్ లోకల్ లైక్ ఏపీ స్టూడెంట్స్ కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ అంటే అన్రిజర్వ్డ్లో దేంట్లో అయితే ఎక్కువగా ఉన్నాయో బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ జోన్ 2లో 2 ఉన్నాయనుకో అన్రిజర్వ్డ్లో, దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మల్టీ జోన్ 1లో 1 ఉందనుకోండి, దానికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి. బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఇవ్వాలి. మేము వచ్చేసి టోటల్ లిస్ట్ అవుట్ అయితే రెడీ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ క్యాండిడేట్ అనేవాడు వచ్చేసి మల్టీ జోన్కి సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి మల్టీ జోన్ 2కి సంబంధించిన క్యాండిడేట్ అండ్ బేస్డ్ ఆన్ తెలుగులో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రియారిటీ మేము తెలుగుకి ఇవ్వాలి అనుకుంటున్నాము. సో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మీరు ప్రియారిటీ అయితే ఇవ్వాలి. టోటల్గా ఈ క్యాండిడేట్కి వచ్చేసి ఫస్ట్ మనకు సీనియర్ లెక్చర్కి సంబంధించిన ప్రియారిటీ ఇవ్వాలి. సీనియర్ లెక్చరర్ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2కి సంబంధించి ఇవ్వాలి. తర్వాత లెక్చరర్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ సంబంధించి మల్టీ జోన్ 1, 2కి ప్రియారిటీ ఇవ్వాలి. ఇలా టోటల్గా ఎడ్యుకేషన్కి సంబంధించి మల్టీ జోన్ 1కి ఇవ్వాలి, 2కి ఇవ్వాలి. తర్వాత తెలుగుకి సంబంధించి 1కి ఇవ్వాలి, 2కి ఇవ్వాలి. సైన్స్కి తెలుగుకి ఇవ్వాలి, 2కి ఇవ్వాలి. ఇలా బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి అయితే ఇవ్వాలి. మేము ఆల్రెడీ రెడీ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఆర్డర్ అనేది ఆర్డర్ ప్రకారం అయితే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి సీరియల్ నెంబర్ 1 అనేది నేను తెలుగు మల్టీ జోన్ 2కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో మల్టీ జోన్ 2కి తెలుగుకి 1 అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు దీనికి 1, 2, 3 అనేది ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ బట్టి, మీ యొక్క కేటగిరీని బట్టి, మీ యొక్క జోన్ను బట్టి మీరు ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మేము కంప్లీట్గా ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మల్టీ జోన్ 2కి సంబంధించిన వారిని కాబట్టి మీ మల్టీ జోన్ 2లో ఉన్న పోస్టులన్నిటికీ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా బేస్డ్ ఆన్ వేకెన్సీస్ని బట్టే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 10 పొజిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా కంప్లీట్గా మీరు ఆర్డర్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూస్ చేసుకోమంటుంది. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ మాకు నియర్ బై హైదరాబాద్ ఉంటుంది. తర్వాత నియర్ బై వచ్చేసి ఇక్కడ మాకు ఏంటి అంటే వరంగల్ అనేది ఉంటుంది. తర్వాత మాకు నియర్ బై వచ్చేసి ఖమ్మం ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ కరీంనగర్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు వచ్చేసి ఇక్కడ నిజామాబాద్ ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రియారిటీ ఆర్డర్ అయితే ఇవ్వాలి. ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మనకి డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకొని ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి. సో ప్రివ్యూ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. ఇఫ్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా, మీరు ఎలిజిబిలిటీకి సంబంధించిన విషయంలో కాంట్రవర్సీ ఉన్నా కూడా డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత అప్లై చేయండి. అండ్ అక్కడ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. దాన్ని బేస్డ్ ఆన్ వేకెన్సీస్ బట్టి అయితే మీరు ప్రియారిటీ ఇవ్వండి. సో కంప్లీట్గా అయిపోయిన తర్వాత ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే టోటల్గా మనకు సంబంధించి ఇప్పటివరకు మనం ఇచ్చిన డీటెయిల్స్తో పాటు టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ ఏదైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే మనకు ఎడిట్ ఆర్ మాడిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మళ్ళీ మీరు డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. ఎటువంటి కరెక్షన్స్ లేవు అనుకుంటే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్గా మేము డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మాకు ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. మీకు మిస్టేక్స్ ఉన్నట్టయితే ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళీ డీటెయిల్స్ అయితే రీఎడిట్ చేసుకోవచ్చు. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే సబ్మిట్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. పేమెంట్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, యూపీఐ ఉంది. సో యూపీఐ ద్వారా పే చేసేవారు జాగ్రత్తగా అయితే పే చేయండి. అది థర్డ్ పార్టీ కాబట్టి సో పేమెంట్ చేసేటప్పుడు సమ్టైమ్స్ డిడక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నట్టయితే కొన్ని డెబిట్ కార్డ్స్కి మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ యాక్సెస్ అయితే ఉండదు. సో డెబిట్ కార్డ్స్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు మ్యాక్సిమం ఆఫ్ ది కార్డ్స్ అనేది. ఇఫ్ కార్డ్ సపోర్ట్ చేసినట్టయితే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ బెటర్ ఆప్షన్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మేము వచ్చేసి ఇక్కడ యూపీఐ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. యూపీఐ సెలెక్ట్ చేయగానే మనకు 2 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. యూపీఐ డైరెక్ట్లీ యాప్ ద్వారా పే చేస్తారా, లేకపోతే మీకు సంబంధించి క్యూఆర్ కోడ్ ద్వారా పే చేస్తారా అనేది తెలుస్తుంది. మేము ఇక్కడ యాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. వన్స్ మనం యాప్ అనేది సెలెక్ట్ చేయగానే బై డిఫాల్ట్గా మనం యూజ్ చేస్తున్న యాప్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది. సో మేము ఇక్కడ ఫోన్పే అయితే ఉపయోగిస్తున్నాము. సో సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆటోమేటిక్గా స్క్రీన్ అయితే బ్లాక్ అవుతుంది. పేమెంట్ చేసేటప్పుడు అయితే మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కేర్ఫుల్గా అయితే పే చేయండి. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయితే ఈ విధంగా పేమెంట్ డన్ అని చూపించడంతో పాటు మనకు సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టు ఈ విధంగా పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చూపించడంతో పాటు మీకు సంబంధించిన అప్లికేషన్ అయితే జనరేట్ అవుతుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లైక్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఐడి కావచ్చు, క్యాండిడేట్ సంబంధించిన ఐడి అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ పీడిఎఫ్ అంటూ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి డైట్ లెక్చర్ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి.
అండ్ వన్స్ మనం డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క పీడిఎఫ్ అని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ప్రాసెస్ అయితే. మీరు తెలంగాణ డైట్ లెక్చరర్స్కి అప్లై చేయాలంటే ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.